హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రమీల. ఈరోజు నేను ఇక్కడ ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్నాను. నేను మా వారు 1 మంత్ బ్యాక్ ఒక లాంగ్ హాలిడేకి సిడ్నీ వచ్చాము. మా అమ్మాయి అల్లుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈరోజు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక మంచి బ్యాగ్ కొనుక్కోవాలని. మా అమ్మాయి నన్ను ఇక్కడ పక్కనే ఒక షాపింగ్ మాల్ ఉంది, బాక్సింగ్ డే సందర్భంగా మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్పింది. సో వెళ్ళి నేను ఒక మంచి బ్యాగ్ కొనుక్కున్నాను. ఈరోజు అది అన్బాక్సింగ్ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఆ బ్యాగ్ ఏదో మీరు గెస్ చేయాలనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇది గెస్ బ్యాగ్. ఓకే, ఇది బ్యాగ్లోంచి తీసాను. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నా బ్యాగ్. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చింది. కలర్ నచ్చింది. ఈ చిన్న స్లీక్గా, చిన్న క్యూట్గా ఉంది బ్యాగ్. మంచి డిస్కౌంట్ వచ్చింది బాక్సింగ్ డే సందర్భంగా. సో ఈ బ్యాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను. జిప్పు చాలా స్మూత్గా ఉంది. లోపల అది ఓపెన్ చేస్తే 2 సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం కార్డ్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలంటే ఇది మనం ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ లోపల ఇంకొక జిప్ ఉంది. ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. ఇందులో మనం మనీ అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెనకాతల ఇంకో జిప్ ఉంది. మన ఫోన్ అయితే ఇందులో రెడీగా పెట్టుకోవచ్చు. మన ఫోన్ పెట్టుకునే స్పేస్ ఉంది. ఇందులో మన ఫోన్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాగ్ కూడా చాలా లైట్గా ఉంది. చాలా ఈజీగా క్యారీ చేయడం చాలా ఈజీ. ఈ 2 హ్యాండిల్స్, చిన్న హ్యాండిల్స్ మనం యూస్ చేసి ఇలా పెట్టుకోవచ్చు. అదర్వైజ్ మనం ఈ స్లింగ్ కూడా ఉంది. స్లింగ్ కూడా వేసుకుంటే మనం డ్రైవింగ్లో గట్రా కూడా చాలా బాగుంటుంది. వాక్ చేసినప్పుడు మనం ఇలా పట్టుకోవచ్చు. ఇది డిటాచ్ చేసేసుకోవచ్చు. డ్రైవింగ్లో మనం ఇలా పెట్టుకోవచ్చు. సో వెరీ ఎలిగెంట్ అండ్ క్యూట్, చాలా బాగుంది. ఈ బ్యాగ్లో ఏంటంటే మనకి ఇలా ఎక్కడ పెడితే అక్కడ స్ట్రైట్గా ఇలా నిల్చుంటుంది, కింద ఇలా పడిపోదు. కొన్ని బ్యాగ్లు అయితే పడిపోతూ ఉంటాయి, అలాంటివి నాకు నచ్చదు. ఇక్కడ ఏంటంటే దీని కింద ఇలా చిన్న వీటిని బటన్స్లా ఉన్నాయి కదా, మనం ఇది ఇలా పెడితే ఇది స్టాండ్ అవుతుంది. మనం ఎక్కడైనా కూర్చున్నా ఏం చేసినా టక్ మని టేబుల్ మీద పెడితే చక్కగా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. లోపల ఆ వస్తువులేమి మన పర్సుగా అటు ఇటు అయిపోవు, పడిపోదు. అది అందుకని నాకు ఇలాంటి బ్యాగ్ని నేను ఎప్పుడు లైక్ చేస్తాను. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఒక కవర్ లాంటి చిన్న క్లాత్ బ్యాగ్ ఇచ్చారు. సో ఈ క్లాత్ బ్యాగ్లో మన ఇది పెట్టేస్తే ఇది డ్యూరబిలిటీ మనకి బాగుంటుంది. అంటే దాని మీద డస్ట్ అది పడిపోకుండా మనం చక్కగా దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అకేషనల్గా ఎప్పుడైనా యూస్ చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు. మనం అది వాడినప్పుడు మనం ఇందులో పెట్టేసుకుంటే, ఈ బ్యాగ్లో కనుక మనం పెట్టేసుకుంటే క్లాత్ బ్యాగ్లో అది చక్కగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.